హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే స్మృతి బర్త్డే షాపింగ్ బ్లాగ్ చూపించబోతాను అనమాట. షాన్వి అండ్ స్మృతి బర్త్డేకి ఎక్కడ షాపింగ్ చేశారు ఏంటా అనేది వీడియోలో మీరు చూస్తారు. సో షాన్వి అండ్ స్మృతి అమ్మమ్మతో కలిసి బర్త్డే షాపింగ్ చేశారనమాట. సో అమ్మమ్మతో కలిసి బర్త్డే షాపింగ్ కేపీహెచ్పిలో ఉన్న జూడియోకి అయితే వచ్చేసామన్నమాట. సో షాన్వి అండ్ స్మృతి అమ్మమ్మతో కలిసి షాపింగ్ చేశారు. సో అమ్మమ్మతో ఏమేమి కొనిపించుకున్నారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే వాళ్ళు ఎలా షాపింగ్ చేశారు, ఏమేమి చూశారు అది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. సో జూడియో లోపలికైతే వచ్చేసాము. సో కింద మొత్తం అలా అడల్ట్స్వి ఉన్నాయి. సో పైన కిడ్స్ వేర్ ఉంది. సో పైకైతే వచ్చేసామన్నమాట. సో చూడండి, వెళ్ళగానే ఇలా వైట్ ఫ్రాక్ తీసుకున్నారు. సో స్మృతికి అయితే కొంచెం ఫ్రాక్స్ అలాంటివి ఇష్టం, షాన్వికి కొంచెం వెస్ట్రన్ వేర్ ఇష్టం అనమాట. సో అన్ని ఫ్రాక్సే చూసేస్తుంది. సో ఫస్ట్ అయితే నచ్చిన బట్టలన్నీ అలా బ్యాగ్లో వేసేసుకుంది. సో తర్వాత ట్రయల్ వేసి ఏది సెట్ అయ్యిందో అవి తీసుకున్నామన్నమాట. సో ఇప్పుడైతే వాళ్ళు ఏమేమి షాపింగ్ చేస్తున్నారో ఏమేమి చూస్తున్నారో చూడండి మీరైతే. సో మేము కూడా కొన్ని నచ్చినవి అలా ఇచ్చేస్తే వాళ్ళు కూడా అలా చూసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చినవి కూడా కొన్ని అలా తీసేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ కలెక్షన్ అయితే కొంచెం తక్కువే ఉంది కేపీహెచ్పి 9th ఫేజ్లో. సో కిడ్స్ కలెక్షన్ అంతగా లేదు. సో ఉన్న దాంట్లోనే చూస్తున్నాం అన్నమాట. ఇలా నైట్ వేర్ అయితే చాలా బాగున్నాయి పిల్లలకి. షార్ట్స్, టాప్స్, టీస్ అవి అయితే చాలా బాగున్నాయి చూడండి. 199K అండ్ ఇవి వచ్చేసి 150. సో డైలీ వేర్ టీస్ ఉంటాయి కదా పిల్లలవి, అవి. సో అదనమాట. సో ఏమేమి కలెక్షన్ అంతా మీకు ఒక వీడియో వేసి చూపించేస్తున్నా, చూసేయండి. అంతలోనే మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ షాపింగ్ చేసేస్తుంది. సో సెలెక్షన్ చేస్తుంది అనమాట, ఇవి బాగుంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లోర్లో మనకి ట్రయల్ రూమ్ అనేది లేదు. పైన మెన్స్ వేర్తో పాటు కిడ్స్ వేర్ పెట్టారు కాబట్టి మెన్స్కి ఉంది ట్రయల్ రూమ్. సో మళ్ళీ ట్రయల్ చేయాలంటే కిందకే వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి బ్యాగ్లో వేసేసుకుని కిందకి వెళ్ళి అన్నీ ఒకేసారి ట్రయల్ చేసాం అనమాట. సో అలా నచ్చినవన్నీ వాళ్ళు బ్యాగ్లో వేసేసుకున్నారు. కలెక్షన్ అయితే ఇదంతా ఉంది, అలా చూపించేస్తాను, చూసేయండి. టాప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపించేస్తున్నాము, చూసేయండి.
సో ఇప్పుడు అక్కడ ఒక మిర్రర్ ఉంది, దాంట్లో వీళ్ళు ఇద్దరు అలా చూసేసుకుంటున్నారు అనమాట. ఇద్దరు కొట్టేసుకుంటున్నారు కూడా, నాకు నీకు అని చెప్పేసి. మా స్మృతికి అయితే షాన్వికి ఏది ఉంటే అదే కావాలి. సో తన దగ్గర ఉన్నదే కావాలని అంటది. సో అలా సేమ్ డ్రెస్ తీసేసుకుంది. సో ఇలా ఉందా అని చెప్పి చూసేసుకుంటుంది. అక్కడే కొంచెం మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్ ముందుకు వెళ్ళి చూసుకుంటారు ఇప్పుడు ఇద్దరు. ఇంకా ఇంట్లో కూడా అలాగే చేసిద్ది. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే. బట్ చాలా క్యూట్ కలెక్షన్ ఉంది, ఉన్నంత వరకు అయితే చాలా బాగుంది. స్మృతికి ఏం నచ్చుతుందో ఏంటా అనేది చూడండి. ఈ ఫ్రాక్ అయితే పట్టేసుకుంది. సో అలా పట్టుకొని చూస్తుంది అన్నమాట. సో 1 అవర్ వరకు అలాగే అన్నీ సెలెక్ట్ చేస్తూనే టైం అయిపోయిందనమాట. వాళ్ళ సైజ్ చూస్తూ, అలాగే వాళ్ళకి ఇలా పెడితే ఎలా ఉంటుందో అని చూస్తూ, ఇంకా ట్రయల్ వేయడానికి కూడా ఇంకా టైం సరిపోలేదు. సో 1 అవర్ తర్వాత కిందకి ట్రయల్ వేయడానికి అయితే వెళ్ళాము. సో అంతలోపు మిర్రర్లో చూడండి ఎలా చూసుకుంటుందో స్మృతి. సో మొత్తానికి అయితే ట్రయల్ రూమ్కి అయితే వచ్చేసాము. ట్రయల్ రూమ్లో ట్రయల్ స్టార్ట్ అయింది. షాన్వి స్మృతిది. తను టీషర్ట్స్ వేసుకుంటే తను ఫ్రాక్స్ వేసుకొని ట్రయల్ చేస్తుంది అనమాట. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. సో అలా డోర్ ఓపెన్ చేసి స్ట్రైట్గా ఇంకో మిర్రర్ ఉంది. సో ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. చూడండి అసలు. సో ఫ్రాక్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. సో అందుకే వీడియో షూట్ చేశాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అలా బ్యాక్ టు బ్యాక్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా అలసిపోకుండా ట్రయల్ చేశారు ఇద్దరు. చూడండి అసలు మిర్రర్ కనిపిస్తే చాలా అస్సలు కాగదు స్మృతి అయితే. షాన్వి చూడండి, షాన్వి అలా షార్ట్స్ వేసుకుంటే స్మృతి ఫ్రాక్స్. పాపం అలా డ్యాన్స్ చేస్తూ పడిపోయింది. సో అలా డ్రెస్సెస్ సెలెక్షన్ అయితే అయిపోయాయి. ట్రయల్స్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్ కనిపించాయి. సో అమ్మాయిలు అంటే ఆబ్వియస్గా లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్ అంటే ఉంటుంది కదా. సో వాటి దగ్గరికి వెళ్ళిపోయేసి ఈ షేడ్ బాగుంటుందా, ఆ షేడ్ బాగుంటుందా అని చెప్పేసి పెద్ద పిల్లల్లాగా అన్నీ చూసేస్తున్నారు అనమాట. చూడండి అసలుకి. ఈమె చెయ్యికి పెట్టేసుకుంది స్మృతి అయితే, మొత్తం మూతికి పెట్టేసుకుంది, లిప్స్కి అంతా పెట్టేసేసుకుంది. సో లిప్స్టిక్స్ కూడా కొనేసుకున్నారనమాట. సో అలా బర్త్డే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. సో ఇదండి ఈ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో షాన్వి శృతి బర్త్డేకి ఏది వేసుకున్నారని చెప్పేసి బర్త్డే వ్లాగ్లో చూపించేస్తాను. బాయ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.